చూస్తున్నారుగా, వీడు చాలా మంచోడండి అని చెప్పలేం, అలాగని చెడ్డోడు అనలేం, చూడడానికి ఫన్నీగా ఉన్నాడు కానీ ఫన్నీగా అనలేం, అలాగని సీరియస్గా ఉంటాడంటే అదే కాదు. వీడి గురించి చెప్పాలంటే ఎలా చెప్పాలో కూడా తెలియని విధంగా ఉంటాడు అనమాట. వీడిని ఎన్పి అని పిలుస్తాం. ఎన్పి అంటే నాగేంద్ర ప్రసాద్ అనుకుంటున్నారు, కాదండి, నటప్రసాద్. ప్రతి దానిలో నటనే. మంచోడుగా ఉంటాడు కానీ మంచోడు కాదు, చెడ్డగా ఉంటాడు అలాగని చెడ్డోడు కాదు, ఫన్నీగా ఉంటాడు అలాగని నవ్వలేం, కోపం ఉంటాడు అలాగే అనిపిస్తుంది కోపం పడలేం. విచిత్రమైన మనిషి అండి. క్లాస్ లో ఉన్న మ్యూజిషియన్ లో ఒకలాంటి వ్యక్తి అనమాట. ना मैं समझा ना मैं जाना जो भी तुमने मुझसे कहा है सेन्योरिटा, मगर फिर भी न जाने क्यों मुझे सुन के अच्छा लगा है सेन्योरिटा. No desvíes la mirada. వీడి పేరు నందకిషోర్. మేమందరం ముద్దుగా నందు అని పిలుస్తాం అనమాట. వీడు చూడండి మిస్టర్ పర్ఫెక్ట్గా ఉంటాడు కానీ ఒక్కడు కూడా పర్ఫెక్ట్గా ఉండదండి. వీడు ఎట్లాంటి మనిషి అంటే చాలా చదువుతారండి, సెకండరీ టాపర్. మా అందరికి బ్యాక్లాగ్ ఉందండి, వీడికి కూడా ఉండాలని కాలంలో ఎగ్జామ్ మానేసి బ్యాక్లాగ్ ఉంచుకోనండి. అంత విచిత్రమైన మనిషి. వీడు చాలా మంచి మనిషి, నాకు కావాల్సిన మనిషి. వీడి పేరు నరేంద్ర. వీడి హైట్ చూసారా, 6 feet పైన ఉంటాడు. చూస్తే మీకే అర్థమవుతుందండి. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా, చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా, చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా. వీడి పేరు నిరంజన్. చూడడానికి ఎంత సాఫ్ట్గా ఉన్నాడు కానీ వీడు అనుకున్నంత సాఫ్ట్ కాదండి, చాలా హార్డ్. వీళ్ళందరూ క్లాస్లో ఏక్ నిరంజన్ అని పిలుస్తుంటారు. శిరసును వేకువ వేటుకి నేలకు రాల్చిన దినకరుడు, జనగణ జంభణ జాగృతి దాల్చిన చాతకుడే అధినాయకుడు రుధిరాశ్. వీడి పేరు శ్రీనివాస్ మురుగన్. సారీ వీడి అసలు పేరు ప్రణయ్ అండి. వీడు తమిళ్ నేర్చుకుందని చెప్పి పేరు అట్లా మార్చుకున్నాడు. ఎవడైనా నైట్ టైం నిద్ర రాకపోతే టాబ్లెట్లు వేసుకుంటాడు. వీడు సరదాగా నిద్రపోవడానికి కూడా స్లీప్ మిల్స్ వేసుకుంటాడండి. చాలా విచిత్రమైన మనిషి. చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాడు. వీడి పేరు ప్రవీణ్ కుమార్. వీడి నిక్ నేమ్ కప్ప. వీడిని చూస్తే నాకు చాలా జల్స్ అండి. ఎందుకంటే నాతోనే తిరుగుతాడు, నాతోనే ఉంటాడు కానీ చాలా బాగా చదువుతాడు. వీళ్ళ ఉండాలని చాలా ట్రై చేస్తాను కానీ ఉండలేనండి. వీడు నాకు ఎంత క్లోజ్ అంటే నా పక్క రూమ్ అనమాట. నాకు క్లోజ్ ఫ్రెండ్ వీడు. వీడి పేరు రెహమాన్. వీడి నిక్ నేమ్ సిఆర్. ఆ సిఆర్లో సి అంటే నేను చెప్పనండి, ఆర్ అంటే మాత్రం రెహమాన్. వీడు రోజుకోసారి లవ్ ఫెయిల్ అని తిరుగుతూ ఉంటాడండి. అందుకే వీడి కోసం వీడి పేరు రామకృష్ణ. వీడి నిక్ నేమ్ రామ్కి. వీడిని చూడండి ఎట్లాంటి మనిషి అంటే రోబో లాంటి మనిషి అండి. ఎంత మ్యాటర్ ఉన్నా కూడా వాడి మెమొరీ అంటే వాడి బ్రెయిన్లో వాడు స్టోర్ చేసుకుంటాడు అనమాట. ఒక రోబో ఎట్లా వర్క్ చేస్తుందో వీడు కూడా అంతేనండి. మంచి హార్డ్ వర్క్డు. మా క్లాస్లో ఉన్న ఏకైక ర్యాంకరు. వీడి పేరు రవితేజ. వీడు హైదరాబాద్ నుంచి వచ్చాడండి. వీడు ఎంత మంచి ఫ్రెండ్ అంటే చాలా మంచి ఫ్రెండ్ అనమాట. అంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే చాలా బాగా హెల్ప్ చేస్తాడు.
వీడి మాట మాత్రం చాలా స్పీడ్ అండి. ఒక బైక్ మీద కూడా ఎంత కష్టమో వీడి మాటని అర్థం చేసుకోవడం కూడా అంతే కష్టం. ఇంకెవడుంటాడు జనమందరిలో తారొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, తను పాపలకెందుకు ఎదురైనాడు. ఎందుకండి మీరు చూస్తున్నారు కదా, వీడి పేరు మణికుమార్. వీడు మా పక్కన తూర్పుగోదావరి కూడా వీడు నేను కలెంట్ లేదు, డాన్స్ చేస్తాడు, చదువుతాడు, అందరిలో తెలియదు ఉంటాడు. ఎందుకంటే అప్పుడప్పుడు సరిగ్గా కలవలేడు పాపం. కాకపోతే ప్రతిసారి పార్టీ వద్దాం ఉంటాడు, కానీ పార్టీ ఉన్న ప్రతిసారి వీడికి ఏదో పని ఉంటా ఉంటుంది పాపం. వీడి పేరు సాయి మహేష్. నేను చూడండి ఎంత పీస్ఫుల్గా ఉన్నాడు. వీడికి నోట్లో నాలుక ఉందా లేదా అన్నట్టుగా ఉంటాడండి. నోట్లో నుంచి అసలు మాట్లాడదు, ఎవరి మీదకి వెళ్ళడు, చాలా సైలెంట్గా ఉంటాడు. క్లాసులో కూడా అంటాడండి, సార్ల మధ్యలో కలివిడిగా కలిసిపోతాడు, ఎవరిని పల్లెత్త మాట కూడా అండు. వీడి పేరు శరత్ కుమార్ అండి. వీడి నిక్ నేమ్ బాడీ గార్డ్. చూడండి వాడు రెడ్ షర్టు, దానిపైన కోటు. వీడు బాడీ గార్డ్ సినిమాలో వెంకటేష్ లాగా ఎప్పుడు చేతులు వెనకెట్టుకుని ప్రియాన్ని నడుస్తున్నాడండి, అందుకే ఆ పేరు వచ్చింది. వీడి పేరు షేజ్ అండి. వీడి నిక్ నేమ్ జడమ్మర్. జడమ్మర్ అంటే ఏంటి అని ఆలోచించకండి, ముందు మీకే తెలుస్తుంది. వీడు క్లాస్లో కూర్చున్నట్టు కానీ వీడి మనసు మాత్రం ఎప్పుడు సిఎస్సి చుట్టూ తిరుగుతూనే ఉంటుందండి. చూడండి ఎంత స్మార్ట్గా ఉన్నాడు. ఎంత స్మార్ట్గా ఉంటే అమ్మాయిలు పడకేం చేస్తారు. వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరైంది వయసు, ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురేయలేవా ఏమైందో. వీడి పేరు శివ. చూడండి ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు. వీడికి అదేం పోయాకమో అర్థం లేదండి. వీడు మనుషుల కంటే పిల్లిని ఎక్కువ ప్రేమిస్తాడు. వీడికి పిల్లి అంటే ఎంత ప్రేమ అంటే దేవుడు వచ్చి పిల్లి కావాలా మనిషి కావాలంటే పిల్లే కావాలంటాడండి. అంత విచిత్రమైన మనిషి. పిల్లి అరే మీతో లేని పిల్లి, పిల్లి మీతో లేని పిల్లి, దొంగలాగా మింగుతావ చేపను ఎత్తుకెళ్ళి. వీడి పేరు శ్రీకాంత్ అండి. వీడిని ఫస్ట్ నేను చూస్తున్నాను. ఒక అమ్మాయికి చాలా సిన్సియర్గా ట్రై చేస్తున్నాడు. చేతిలో ఓ లేక పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఆ లేక ఏంటో ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాడో నాకు మాత్రం అర్థం కాదు. ఎవరికి చెప్పలేడు, ఆడు అలాగా ఉంచుకోలేడు. నీ తలపుతోనే నే బతుకుతున్నా ప్రియా నిన్ను చూడలేక, ఊహలో నీ రూపురాక. వీడి పేరు సుమంత్ అండి. వీడు ఎట్లాంటి మనిషి అంటే మాయాబజార్ సినిమాలో కేవీ రంగారావు చేసిన క్యారెక్టర్ లాంటాడు. తిండి తింటాడండి, తెగ తింటాడు. భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి దిందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి దిందు ఒక్కొక్క నాకే ముందు. వీడి పేరు సునీల్. వీడి క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మనం చాలా మందిని నాశనం చూస్తుంటాం, కానీ వీడు వన్ సైడ్ అవరు. ఎంతమందిని చూసినా వన్ సైడ్ అండి. వీడికి ఎప్పుడు టూ సైడ్ అవుద్దా నేను ఫస్ట్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఎదుట నీరే
ఎదలోనా నీవే ఎదుట నీవే ఎదలోనా నీవే ఎటు. వీడి పేరు విక్రమ్. వీడు మైకిల్ జాక్సన్ అని డాన్సర్ అండి. వీడి గురించి సింపుల్గా చెప్పాలంటే మంచి డాన్సర్ అని చెప్పుకోవచ్చు. వీడి పేరు ఉమా. హలో, ఉమా అంటే అమ్మాయి అనుకున్నారేమో, కాదండి, ఇది అసలు పేరు ఉమాశంకర్. వీడు పార్టీస్ మాత్రం అసలు మిస్ అయ్యాడండి. 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఫోన్ చేసి బావా ఈ టైంకి పార్టీ అంటే చాలు వచ్చి వాలిపోతాడు. వీడికి పార్టీలు అంటే పిచ్చి. వీడి పేరు కిరణ్ అండి. వీడికి గేమ్స్ అంటే పిచ్చి. చదువు మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదండి. ఎక్కడైనా క్రికెట్ ఉందంటే చాలు పరుగులు తీస్తారు. చివరికి ఎక్స్టర్నల్ ఎగ్జామ్ పెట్టుకుని కూడా ఈ రోజు ఇక్కడ టోర్నమెంట్ ఉందిరా రా అని చెప్తే చాలండి వెళ్ళిపోయి ఆడ మ్యాచ్ ఆడుకుంటూ కూర్చుంటాడు. అందుకే వీడి కోసం చదువులు బేస్ట్ నీ బుర్రంతా భుంచేస్తూ ఆడి చూడు క్రికెట్ టెండూల్కర్ అయ్యేటట్టు ఒక్క పోజు కొట్టు లక్షలు వచ్చి పడేటట్టు అడిడాస్ బూట్లు తొడగవ నీకు 6 కోట్లు ఎంత చదివితే సంపాదిస్తావు అంత పెద్ద అంతస్తు ఒరి ఇన్నోసెంట్ స్టూడెంట్. వీడు మా క్లాస్ చేరండి. వీడి పేరు చైతన్య. కానీ ఎవ్వరూ చైతన్య పిల్లరండి. అందరూ బాబాయ్ 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 అని తిరుగుతూ ఉంటారు. వీడు చాలా మంచి మనిషి అండి. ఎవరికైనా డబ్బులు అవసరమైతే చాలు ఎక్కడో చోటు చూసని ఇస్తాడు. పార్టీస్కి వస్తాడండి. ఎవరి పార్టీ అయినా వీడి డబ్బులు పే చేస్తాడు. అంత విచిత్రమైన మనిషి. వీడి పేరు వరప్రసాద్. వీడు లోకల్ నాయకుడండి. క్లాసులో ఎవరికి ఉండదు 100% అటెండెన్స్ వీడు ఒక్కడికే. వీడు ఎప్పటి నుంచో కమలాసంతో సినిమా చెప్పాలనుకుంటున్నాడు. మరి ఆ కళ నెరవేరుతుందో లేదో త్వరలో చూడాలి. వీడి పేరు కోటి. ఏంటి ఎంత స్టైలిష్ ఉందనుకుంటారా? అసలు పేరు అది కదండి, కర్పూరం కోటేశ్వరరావు. వీడు కోటి అని మార్చుకున్నాడు. చాలా విచిత్రంగా ఉంటాడు చూడండి. వాడు డ్రెస్ సెన్స్. వీడు మాత్రం అందరూ కోటి కోటి అని పిలుస్తారు. నోట్ల టోటలివ్వు గోల్డ్ నిధుల కోటలివ్వు లేకపోతే 1000 టన్నుల కోహినూర్ డైమండ్స్ ఇవ్వు మాస్ హీరో ఛాన్సులివ్వు హిట్ సినిమా స్టోరీలివ్వు స్లిమ్గున్న సొమ్ములున్న హీరోయిన్ వైపుగా ఇవ్వు హాలీవుడ్ లో స్టూడియోనివ్వు స్విస్ బ్యాంక్ బిలియన్లివ్వు. వీడి పేరు రాంబాబు. రాంబాబు కదా అని సింపుల్గా అనుకోకండి. వీడి క్యారెక్టర్ అష్టసింహ సినిమాలో నానిలా ఉంటుంది. వీడి చుట్టూ ఎంతమంది అమ్మాయిలు తిరిగినా ఎవరిని లెక్క చేయడండి. అంటే ఒక ఉద్దేశంతో అంటూ వాళ్ళతో మాట్లాడాలనుకోడు. చాలా విచిత్రమైన మనిషి. ఏకాంతంగా ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా నీపై నేను ఆలోచిస్తున్నా ఏ పని చేస్తూ ఉన్నా ఎటు పయనిస్తూ ఉన్నా నిన్నే నేను ఆరాధిస్తున్నా ఎన్నెన్నో కళ్ళు నా వైపే చూస్తూ. వీడి పేరు వెంకటేష్. వీళ్ళందరూ వెంకీ అని పిలుస్తారు. వీడన్నీ భోజనంలో ఏం తీసుకోడు, ఒక్క ఎటకారం తప్ప. వీడితో మాట్లాడితే సెటిల్ ఎవరైనా ఎదుర్కోవాల్సిందే. అటెన్షన్ ఎవ్రీబడి నేను వస్తున్నా బీరెడీ నేనే మహారాజు